20వ శతాబ్దపు ప్రపంచ రాజకీయాల్లో గెరిల్లా విప్లవ పోరాటాలకు నిఖార్సైన ప్రతిరూపంగా పరిగణించబడుతున్న అర్జెంటైనా పౌరుడు, క్యూబా విప్లవ పోరాట యోధుడు చే గువేరా గురించిన కార్యక్రమ పరంపరలో ఇది 12వ భాగం. గత 11 భాగాల్లో చే గురించి అనేక విశేషాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా గత వారం 11వ భాగంలో చే తన 37 సంవత్సరాల వయసులో హఠాత్తుగా క్యూబాని వదిలి ఆఫ్రికాలోని కాంగో వెళ్లడం, అక్కడి ప్రభుత్వ వ్యతిరేక విప్లవ పోరాటాలకు సహాయం చేసే క్రమంలో 7 నెలలపాటు కాంగోలోని పర్వత ప్రాంతాల్లో రహస్య కార్యక్రమాల నిర్వహణ, క్రమశిక్షణలేని కాంగో విప్లవదళ సభ్యులతో ఏమీ సాధించలేకపోవడం, అనారోగ్యం, నిరాశ నిస్పృహలతో 1965 నవంబర్ 21న కాంగోని వదిలి వచ్చేయడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ప్రస్తుతానికి మన కథనం నడుస్తున్న 1965 నవంబర్ చివరికి చే గువేరా టాంజానియా రాజధాని దార్ ఎస్ సలాంలోని క్యూబా ఎంబసీలో తలదాచుకుంటున్నాడు. ఇక్కడ్నుంచి మరికొన్ని విశేషాలు ఈరోజు ఈ 12వ భాగంలో తెలుసుకుందాం. దార్ ఎస్ సలాం నగర శివార్లలో ఉంటుంది క్యూబా ఎంబసీ. ఆ భవనం పై అంతస్తులో చే నివాసం 1965 డిసెంబర్ నెలకి. చే రావడానికి ముందే ఆ పై అంతస్థంతా ఖాళీ చేయించేశాడు అంబాసిడర్ రిబాల్టా. చే 7 నెలల క్రిందట టాంజానియా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నది ఈ రిబాల్టానే. చేకి చిరకాల స్నేహితుడు కూడా. ఆ పై అంతస్తులో 2 గదులుండేవి. ఒకదాన్లో చే ఉంటే పక్కనున్న చిన్న గది తన ఆఫీసులాగా ఉపయోగించుకునేవాడు. ఒక వంట మనిషి, చేకి ఒక సెక్రటరీ, ఒక టెలిగ్రాఫిస్టు తప్ప ఎవ్వళ్ళూ పై అంతస్తుకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు రిబాల్టా. చే గురించి తెలిసిన 3 కూడా క్యూబా నుంచి వచ్చినవాళ్లే. కాంగో పోరాటం రోజుల్లో క్యూబా సైనికుడి డైరీ ఒకటి సిఐఏ వాళ్లకి దొరికిన దగ్గర్నుంచి వాళ్లు ఆఫ్రికా దేశాల్ని కూడా జల్లెడ పడుతున్నారు చే ఆచూకీ కోసం. చేని అత్యంత రహస్యంగా జాగ్రత్తగా చూసుకోవాలని క్యూబా నిఘా సంస్థలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాడు ఫిడెల్ కాస్ట్రో. చే గదిలో నుంచి బయటకొచ్చేవాడు కాదు. కిటికీలకు నల్లటి తెరలుండేవి. అవెప్పుడైనా తెరిస్తే కనుచూపు మేర చెట్లు తప్ప ఇంకేమీ కనిపించేవి కాదు. పగలంతా పక్కనున్న చిన్న గదిలో కూర్చుని క్యూబా నుంచి అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తుండేవాడు చే. ఒకసారి కాంగో పర్వతాల నుంచి వచ్చేశాడు అని తెలిసిన దగ్గర్నుంచి చేకి క్రమం తప్పకుండా సందేశాలు పంపిస్తూనే ఉన్నాడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాకి తిరిగి వచ్చేయమని. ఫిడెల్ పంపించిన ఆంతరంగిక అధికారులు కూడా చేని వ్యక్తిగతంగా ఒప్పించాలని చూశారు. కాని చే చాలా దృఢంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూబాకి తిరిగి రాను, ఇక్కడ్నుంచే ఏదో ఒక దక్షిణ అమెరికా దేశానికి వెళ్తాను అని కబురు చేశాడు ఫిడెల్కి. వెళ్లడమంటే అప్పటికప్పుడు వెళ్ళిపోవడం కాదు కదా, బోలెడంతా క్షేత్రస్థాయి సంసిద్ధత, గ్రౌండ్ వర్క్ జరగాలి. ఏది జరిగినాగాని చే ప్రతి కదలికను క్యూబా నిఘా సంస్థ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండేది. అతడి గురించి ఏ చిన్న సమాచారం కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. క్యూబా వెళ్లకూడదు అని తీర్మానించుకున్నాడు కాబట్టి తరువాతి ప్రయాణం నిర్ణయమయ్యేలోగా చే తన కాంగో అనుభవాలకు అక్షరరూపమివ్వడం మొదలుపెట్టాడు. క్యూబా పోరాటం రోజుల్నుంచి కూడా ఏ పోరాటంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా రోజూ దినచర్య రాసుకోవడం, అంటే డైరీ రాసుకోవడం మాత్రం మానేవాడు కాదు. ఆ డైరీ పేజీలన్నింటినీ పక్కన పెట్టుకుని కాంగో డైరీస్ అనే పుస్తకం రాయడం ప్రారంభించాడు. ఇట్లా పోరాట రంగంలో ప్రత్యక్షంగా పనిచేస్తూ కూడా అనుభవాలకు అక్షరరూపమిచ్చిన చే లాంటి విప్లవ నాయకులు 20వ శతాబ్దంలో చాలా అరుదుగా కనిపిస్తారండి. కొంతమంది వ్యాఖ్యానించారు కూడా,
అసలు ఈయనకి ఇంత సమయం ఎక్కడుంది ఆ అడవుల్లో కొండల్లో పోరాటం చేసే రోజుల్లో అని. ఈ డైరీ రాసే అలవాటు 2 ఏళ్ల తర్వాత ఆయన చనిపోబోయే ముందు రోజు వరకు కూడా కొనసాగడం గమనించాల్సిన విషయం. 1965 క్రిస్మస్ రోజు, 1966 జనవరి 1 కొత్త సంవత్సరం రోజు గడిచిపోయాయి. ఒంటి స్తంభం మేడలో ఏకాంతంలో చే కాంగో డైరీ రాసుకుంటూ 1966 మొదట్లో క్యూబా నుంచి ఎలియాడాని పంపించమని ఫిడెల్కి కబురు చేశాడు. వెంటనే చే భార్య ఎలియాడాని అత్యంత రహస్యంగా టాంజానియాకి తీసుకొచ్చారు. ప్రత్యేక విమానం మిలిటరీ బేస్లో దిగగానే వెంటనే కారులో ఎక్కడం, ఎంబసీ బిల్డింగ్ ఆవరణలో దిగి వెంటనే భవనం పై అంతస్తుకి వెళ్ళిపోవడం, ఇలా చేని కలుసుకుంది అలియాడా. 6 వారాలపాటు దాదాపు ఫిబ్రవరి మధ్యదాకా అక్కడే ఉంది అలియాడా. భార్యాభర్తలిద్దరూ ఒక్క సెకను కూడా ఆ 2 గదులు దాటి బయటకు రాలేదు. ఎంబసీలో క్రింది అంతస్తుక్కూడా ఎప్పుడూ వచ్చేవాళ్లు కాదు. అసలు వాళ్లక్కడ ఉన్నట్లే 2-3కి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ 6 వారాలు పుస్తకం రాసుకోవడం, చదువుకోవడం ఇద్దరికీ అదే పని. కాంగో డైరీస్ పుస్తకం అయ్యాక తత్వశాస్త్రం గురించి నా భావాలు, ఆర్థిక శాస్త్రం గురించి నా భావాలు అని మరొక 2 పుస్తకాలు కూడా ప్రారంభించాడు చే. భార్యాభర్తలిద్దరూ ఒక టైం టేబుల్ వేసుకుని పుస్తకాలు చదివి వాటి గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్లు. నిజానికి చే అలియాడాలు ఇద్దరే కలిసి ఉన్నది ఆ 6 వారాలే వాళ్ల జీవితం మొత్తంలో. తరచూ పిల్లల గురించి అడుగుతూ ఉండేవాడు. అలియాడా రాక చేని కాంగో వైఫల్యాల నిరాశ నుంచి కొంచెం బయటకు తీసుకొచ్చింది. ఫిబ్రవరి మధ్యలో అలియాడా తనని విడిచి వెళ్ళిపోయే రోజు కూడా చే తన గది నుంచి బయటకు రాలేదు. ఆమె కూడా అటూ ఇటూ చూడకుండా ఎంబసీ భవనం ప్రధాన గుమ్మంలో నుంచి సరాసరి కారు ఎక్కడం, మళ్లీ మిలిటరీ బేసులో ప్రత్యేక విమానం ఎక్కడం అంతే. టాంజానియాలో ఉన్నప్పుడు ఆమె ఒక్క క్షణం కూడా ఎంబసీ భవనం ఆవరణ దాటి బయటకు రాలేదు. చే అలియాడాలు క్యూబాలో ఉన్న రోజుల్లో అనుకుంటూ ఉండేవాళ్లట, ఇద్దరం కలిసి అర్జెంటైనా కానీ మెక్సికో కానీ వెళదామని. అది కుదరలేదు కానీ కనీసం 6 వారాలు ఇక్కడ టాంజానియాలో గడిపే అవకాశం వచ్చింది. తను రాసిన పుస్తకాల రాతప్రతుల్ని అలియాడాతోటి పంపించాడు ఫిడెల్ కాస్ట్రోకి ఇవ్వమని. దాదాపు 10 ఏళ్లదాకా ఆ పుస్తకాలన్నీ అత్యంత రహస్యంగా క్యూబా నిఘా విభాగం అధీనంలో ఉండి 1976లో మొదటిసారి ప్రచురితమయ్యాయి. అలియాడా వెళ్ళిపోయాక 1966 ఫిబ్రవరి 15న టాంజానియా నుంచే చే తన పెద్ద కూతురు హిల్డిటా పుట్టినరోజు సందర్భంలో ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం క్యూబా దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ ఉత్తరాన్ని తరువాత క్యూబా స్కూలు పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చారు. అంత ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ఉత్తరంలో ఏముందంటే, ప్రియమైన హిల్డిటా, ఈరోజు 1966 ఫిబ్రవరి 15 నీ 10వ పుట్టినరోజున ఈ ఉత్తరం రాస్తున్నా. నీకిది ఆలస్యంగా చేరుతుందని నాకు తెలుసు. నువ్వెప్పుడూ నా ఆలోచనల్లోనే ఉంటావని, నీ పుట్టినరోజు నువ్వు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నానని గుర్తుపెట్టుకో. 10 ఏళ్లు నిండుతున్నాయి కదా, పెద్దమ్మాయి అయిపోతున్నావు. ఇంకా చిన్నపిల్లలకు రాసినట్లుగా గాలి కబుర్లతో ఈ ఉత్తరాన్ని నింపలేను. నేను చాలా దూరంలో ఉన్నానని, ఇంకా కొన్ని రోజులు ఇంత దూరంలోనే ఉంటానని, శత్రువులకు వ్యతిరేకంగా శాయశక్తులా పోరాడుతున్నానని గుర్తుంచుకో. నేను చేస్తున్న పోరాటం చిన్నదే కావచ్చు కానీ ఈ విషయంలో నువ్వు నా గురించి గర్విస్తావు, నేను నీ గురించి గర్విస్తున్నట్లుగా. ఇలాంటి పోరాటాలు జీవితంలో ఎన్నో ఎదురవుతాయని మర్చిపోవద్దు. పెరిగి పెద్దయ్యాక నువ్వు కూడా ఇలాంటి పోరాటాలకు నీ వంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం రావచ్చు. ఈలోగా నువ్వు ఒక విప్లవ వనితగా రూపుదిద్దుకునే ప్రయత్నాల్ని కొనసాగించు. నీ వయసుకి విప్లవ వనిత అవడం అంటే కష్టపడి చదువుకోవడం, శక్తివంచన లేకుండా మంచి పనులకు సహాయం చెయ్యడం, నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకోవడం కాక
అమ్మ చెప్పిన మాట విను. నీకు గొప్పదనమనేది కాలానుగుణంగా అదే వస్తుంది. స్కూల్లో అన్ని విధాలుగానూ మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకో. అన్ని విధాలుగానూ అంటే చదువులో, దేశభక్తిలో, పోరాట పథంలో ఇట్లా. నా చిన్నతనంలో నేను అలా ఉండేవాడిని కాదు. ఆ సమయంలో ఎవరూ ఒకర్నొకరు నమ్మదగిన వాళ్లుగా ఉండేవాళ్లు కాదు. కాని నువ్వు ఎదుగుతున్న కాలం భిన్నమయింది. ఈ కాలంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నీ ఉపయోగించుకుని సంపూర్ణ వ్యక్తిత్వాన్ని రూపొందించుకో. అన్నట్లు తమ్ముళ్ళనీ చెల్లెళ్ళనీ మర్చిపోవద్దే, జాగ్రత్తగా చూసుకో. పెద్దదానివి కదా, వాళ్ళు నీ ప్రేమ కోసం చూస్తుంటారు. సరే పెద్దమ్మాయ్, మరోసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నా తరఫున అమ్మకి ఒక కౌగిలింత ఇవ్వు. మనం దూరంగా ఉన్న ఈ కాలమంతా, ఇంకా రాబోయే కాలమంతా గాఢమైన ఆలింగనాన్ని నీకు కానుకగా ఇస్తున్నాను, నీ పాప. అదండి చే రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం రాయడానికి సంవత్సరం ముందు హిల్డిటాని చూశాడు చే, అంతే. మళ్ళీ తను జీవించి ఉండగా హిల్డిటాని చూడలేకపోయాడు. ఆ తరువాతి రోజుల్లో ఈ పెద్దమ్మాయి హిల్డిటా తండ్రి చెప్పినట్లుగా మంచి విద్యార్థినిగా ఎదిగింది. అయితే ప్రజాజీవితంలోకి ఎక్కువగా రాలేదు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు తల్లి కూడా చనిపోవడంతో ఒంటరిగానే ఎదిగింది. ప్రభుత్వ ప్రచార సంస్థలో లైబ్రేరియన్గా పనిచేసి తండ్రిలాగే తన 39 సంవత్సరాల వయసులో 1995లో హవానాలోనే క్యాన్సర్తో చనిపోయింది. ఇంకా అలియాడా క్యూబా చేరుకున్నాక ఫిడెల్ కాస్ట్రో ఆమె ద్వారా చే గురించిన సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకున్నాడు. చేని ఒప్పించే ప్రయత్నాలు మాత్రం మానలేదు ఫిడెల్ కాస్ట్రో. మీరనుకున్నట్లుగా దక్షిణ అమెరికా దేశాల్లో ఏదో ఒక దేశానికి వెళ్లొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో CIA మీ గురించిన అన్వేషణ తీవ్రతరం చేసింది. ఈ పరిస్థితుల్లో మీరు టాంజానియాలో ఉండడం క్షేమం కాదు. చెకోస్లోవేకియాలోని ప్రేగ్ నగరానికి వెళ్ళండి, అక్కడ ఎక్కువ భద్రత ఉంటుంది అని కబురు చేశాడు ఫిడెల్ కాస్ట్రో. చేకి కూడా ఇంకా టాంజానియాలో కొనసాగడంలో అర్థం లేదనిపించింది. ఫిడెల్ పంపించిన నమ్మకస్తులు ఇద్దరితో కలిసి 1966 మార్చి మధ్యలో చెకోస్లోవేకియాలోని ప్రేగ్ నగరం చేరుకున్నాడు చే. ఈ ప్రయాణాలన్నీ కూడా వేరువేరు పేర్లతో, వేరువేరు పాస్పోర్టులతోనే. క్యూబా విప్లవ నాయకుల కోసమని ప్రేగ్ నగర శివార్లలో జనసమ్మర్ధం లేని చోట కొన్ని ఇళ్లని రహస్య స్థావరాలుగా నిర్ణయించింది చెకోస్లోవేకియా ప్రభుత్వం. పొడవైన చెట్ల మధ్యలో ఉన్న అలాంటి ఒక ఇంట్లో చేకి నివాసం ఏర్పాటు చేశారు. ఆ ఇళ్లని పూర్తిగా క్యూబా అధికారులకే అప్పగించేసింది చెక్ ప్రభుత్వం. స్థానికులెవ్వరూ కూడా అటువైపు వెళ్లేవాళ్లు కాదు. వాటినే క్యూబన్లు సురక్షిత స్థావరాలు అనేవాళ్లు. టాంజానియా ఎంబసీలోని చిన్న గదితో పోలిస్తే ఇది చాలా పెద్ద ఇల్లు. చేకి కాస్త మామూలు ప్రపంచంలోకి వచ్చినట్లయింది. నగరంలోకి వెళ్లే అవకాశం లేదు, కానీ ఆ ఇంటి ఆవరణలోనే కాస్త స్వేచ్ఛగా ఉండగలిగాడు. చదువుకోవడం, రాసుకోవడం, క్యూబాలోని రహస్య దళాలతో సంప్రదింపులు, ఇంకా సమయం దొరికితే ఆ ఇంటి పెరట్లోనే షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఆయన ప్రేగ్లో ఉన్న రోజుల్లో కూడా క్యూబా నుంచి అలియాడా మరొకసారొచ్చి కొన్ని రోజులు చేతో ఉండి వెళ్ళింది. చేని క్యూబాకి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఫిడెల్ కాస్ట్రో. చే అనుకున్నట్లుగా ఏదో ఒక దక్షిణ అమెరికా దేశానికి వెళ్లే ఏర్పాట్లు చేస్తేనైనా మధ్యలో క్యూబాకి రమ్మనొచ్చు అని ఆ దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేశాడు ఫిడెల్ కాస్ట్రో. ఆ తరువాత 5-6 నెలల్లో చే బొలీవియా వెళ్లడానికి అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు అతడు చెకోస్లోవేకియా ఉన్న రోజుల్లోనే వేగం అందుకున్నాయి. చే కూడా ఆ ఏర్పాట్ల గురించి తెలుసుకోవడానికి, తనకి తాను వాటి ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి తన అనుయాయుల్ని అర్జెంటైనా, బొలీవియా, పెరు లాంటి దేశాలకు పంపించాడు. ఇదంతా కూడా 1966 ఏప్రిల్ మే నెలల్లోనే. ఈ ప్రయత్నాలన్నీ ఎలాగా ఒక కొలిక్కొచ్చి చే అంతిమ ప్రయాణానికి దారితీశాయో తెలుసుకోవడానికి అసలు చే క్యూబాలో లేని ఈ సంవత్సరంలో దక్షిణ అమెరికా దేశాల్లో సంభవించిన
రాజకీయ పరిణామాల గురించి 1964 నవంబర్లోనే బొలీవియా వెళ్లిన తమారా బంక్ చేస్తున్న ప్రయత్నాల గురించి అర్థం చేసుకోవాలి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుని తర్వాత చే కథనాన్ని కొనసాగిద్దాం. చేని చెకోస్లోవాకియాలో వదిలేసి మనం దక్షిణ అమెరికా దేశాలకు వెళదాం రండి. గత సంవత్సరంగా చే క్యూబాలో లేకపోయినా మిగతా దక్షిణ అమెరికా దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాల్ని స్థాపించాలి అనే దిశలో ఫిడెల్ కాస్ట్రో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అర్జెంటైనా, పెరు, చిలీ, గ్వాటిమాలా ఇలాంటి దేశాల్లోని కమ్యూనిస్టు సంస్థలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ ఆయా దేశాల రాజకీయ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూనే ఉన్నాడు. 1966 మొదట్లో చే ఇంకా టాంజానియాలో ఏకాంతంలో ఉన్న రోజుల్లో అక్కడ క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వర్గాలను ఆహ్వానించి ఒక సదస్సుని నిర్వహించాడు. దాంట్లో 1966వ సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక సంవత్సరంగా ప్రకటించాడు. ఏ దేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు జరుగుతున్నా తమ మద్దతు ఉంటుంది అని భరోసా ఇచ్చాడు. ఈ సదస్సుకి వచ్చిన దాదాపు 500 మంది ప్రతినిధులకు చే ఎక్కడున్నాడో తెలీదు. ఫిడెల్ కాస్ట్రో కూడా చే గురించి ప్రత్యేకంగా ఏ ప్రకటన చెయ్యలేదు. ఆ సదస్సు కోసం చే పంపించిన సందేశాన్ని చదివి వినిపించాడు. అందులోని 2 వాక్యాలు చే నమ్మిన సిద్ధాంతాల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఏమిటంటే, మృత్యువనేది ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఎదురైనా ఆహ్వానించక తప్పదు. కాకపోతే మన సమరగర్జన వినగలిగిన వాళ్లు, మన ఆయుధాలను తీసుకుని ముందుకెళ్లేవాళ్లు ఉంటే చాలు అని. ఈ సదస్సు తర్వాత దక్షిణ అమెరికాలోని దేశాల్లో విప్లవ పోరాటాలు ఊపందుకున్నాయి. బొలీవియా, పెరు, కొలంబియా లాంటి దేశాల్లో సోవియట్ యూనియన్ బలపరిచే కమ్యూనిస్టు పార్టీ వర్గాలతో పాటు చైనా బలపరిచే కమ్యూనిస్టు విభాగాలు కూడా బయల్దేరాయి. అంటే అలాంటి దేశాల్లో 2 రకాల కమ్యూనిస్టు దళాలు తమ గెరిల్లా పోరాటాల్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నాయి. వాటిల్లో కొన్నింటికి అప్పటికే క్యూబా తన అదనపు బలగాల్ని పంపించి సహకారం అందిస్తోంది. అయితే చాలా దేశాల్లో ఇలా 2-3 దళాలు చేసే తిరుగుబాట్లని అమెరికా మద్దతుతోటి ఆయా దేశాల అధికార ప్రభుత్వాలు ప్రతిఘటించగలుగుతున్నాయి. అన్నింటినీ బేరీజు వేసుకుంటే తమ తరువాతి మిషన్ని బొలీవియాలో ప్రారంభించడం మంచిది అనిపించింది ఫిడెల్ కాస్ట్రోకి. ఇదంతా ఇంకా చే క్యూబాలో లేని రోజుల్లో జరిగినటువంటి పరిణామాలండి. ఇంకా ప్రత్యేకంగా బొలీవియా దేశం విషయానికొస్తే 1964 నవంబర్లో తమారా అక్కడికెళ్లిన కొత్తలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుణ్ణి కూలదోసి ఉపాధ్యక్షుడు, సైన్యాధికారి కలిసి అధికారపీఠాన్ని చేజిక్కించుకున్నారు. అట్లా అధ్యక్షుడైన ఉపాధ్యక్షుడే బరింటాస్. ఆ కొత్త అధ్యక్షుడు వివిధ సంఘాల యూనియన్ల లీడర్లని అరెస్టు చేయడం, గని కార్మికుల మీద ఆంక్షలు విధించడం, కమ్యూనిస్టు సంఘాలను అణిచివెయ్యడం ఇలాంటివన్నీ ఎక్కువ చేశాడు బొలీవియాలో. 1966కి బొలీవియాలో మిలిటరీ పాలన వికృత రూపం దాల్చింది. మిగతా దేశాలతో పోలిస్తే ఇంత సంక్షోభం ఉన్న బొలీవియా అనేది గెరిల్లా పోరాటానికి అనువైన ప్రదేశం అని ఫిడెల్ కాస్ట్రో ఒక నిర్ణయానికొచ్చాడు. ఈ విషయాలన్నీ టాంజానియాలోనూ తర్వాత ప్రేగ్లోనూ ఉన్న చేతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాడు. అయితే ఆ సమయానికి బొలీవియాలో కూడా సోవియట్ యూనియన్ మద్దతు ఉన్న కమ్యూనిస్టు విభాగం, చైనా మద్దతున్న కమ్యూనిస్టు విభాగం 2 ఉన్నాయి. వాళ్లల్లో ఎవరు గెరిల్లా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని ఫిడెల్ కాస్ట్రో వాళ్ళిద్దరితోటి చర్చించాడు. సోవియట్ యూనియన్ మద్దతున్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మారియా మోన్హే. అతడి వర్గాన్ని గెరిల్లా పోరాటానికి ఒప్పించి అతడి దళానికి క్యూబాలో గెరిల్లా పోరాటం శిక్షణ ఇప్పిస్తున్నాడు
ఫిడెల్ కాస్ట్రో 1966 జూన్ జులై ప్రాంతాలకి. అయితే ఈ మోన్హే కొంతసేపు తమ పార్టీ గెరిల్లా పోరాటం కొనసాగిస్తుందని, మరికొంతసేపేమో తమ పార్టీ పాలిట్ బ్యూరో ఒప్పుకోవడం లేదని భిన్నాభిప్రాయాలు చెప్తున్నాడు ఆ సమయానికి. ఈ సందిగ్ధ వాతావరణంలో 1966 మే జూన్లలో చే తన అనుచరుల్ని ప్రేగ్ నుంచి బొలీవియాకి పంపించి క్షేత్రస్థాయి వాస్తవాల్ని తెలుసుకురమ్మన్నాడు. అప్పటికీ సంవత్సరంన్నరగా తమారా బంక్ బొలీవియాలో ఉంటోంది కదా, అతి జాగ్రత్తగా అత్యవసరమైతేనే ఆమెను సంప్రదించాలని, వీలైనంతవరకు ఆమెకు దూరంగా ఉండే సమాచారం సేకరించుకురమ్మని చెప్పాడు చే. ఎందుకంటే తమారా బొలీవియాలో దీర్ఘకాలం కొనసాగడం అనేది తమ భవిష్యత్ పోరాటానికి అత్యవసరం. తమారా ప్రసక్తి వచ్చింది కాబట్టి ఆమె విశేషాలు కూడా తెలుసుకుందాం. మన కథనం 9వ భాగంలో చెప్పినట్లు 1964 నవంబర్లో బొలీవియా వెళ్ళింది తమారా బంక్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1966 మే దాకా, అంటే ఈ సంవత్సరంన్నరలో అక్కడ ఆమె ఏం చేసింది, ఇంకా ఏం చేస్తోంది అంటే, గుర్తుంది కదా, తమారా క్యూబాలో ఉండగానే రహస్య కార్యక్రమంలో భాగస్థురాలైనప్పుడు ఆమె పేరు తాన్యాగా మార్చుకుంది. బొలీవియా వెళ్లాలనుకున్నప్పుడు చెకోస్లొవేకియాలో కొన్నాళ్లుండి మళ్లీ వేరే పేరుతోటి అర్జెంటైనా పాస్పోర్టు సృష్టించుకుని దాని ఆధారంగా పెరూ దేశం మీదుగా బొలీవియాలోని ప్రధాన నగరం లా పాజ్ చేరుకుంది. ఆమె అక్కడికెళ్ళింది గ్రామీణ ప్రజల జీవన విధానం గురించి, స్థానిక జానపద కళల గురించి పరిశోధన చెయ్యడానికి అనే మిషతో కాబట్టి లా పాజ్ చేరగానే కొద్ది రోజుల్లోనే సంబంధిత ప్రభుత్వ శాఖలో తన పేరు నమోదు చేయించుకుని ఆ శాఖలోని అధికారులతో పరిచయాలు పెంచుకుంది. సహజంగానే ఆమె అందం, మాటకారితనం అన్ని చోట్ల ఆమెను ఆదుకున్నాయి. పైగా ఆమె బొలీవియాలో అడుగుపెట్టడానికి కొద్ది రోజుల ముందే దేశంలో తిరుగుబాటు జరిగి కొత్త అధ్యక్షుడు బరింటోస్ అధికారంలోకి వచ్చాడు అని ఇప్పుడే చెప్పాను కదా. తమారా జెట్ స్పీడుతో తన పరిచయాలు విస్తృతం చేసుకుంది. వాటిల్లో అత్యంత విలువైన పరిచయం ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీతో. ప్రెసిడెంట్ ఆఫీసులో శక్తివంతమైన అధికారి కాబట్టి ఆయన ద్వారా మిగతా పనులన్నీ సులువైపోయాయి తమారాకి. ఆయన నడిపే ఒక పత్రికకు సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉద్యోగం కూడా తెచ్చుకుంది. అదే సమయంలో విద్యాశాఖలోని జానపద కళల విభాగంలో కూడా పనిచెయ్యడం మొదలుపెట్టింది. ఎక్కడ ఎవరు పరిచయమైనా వాళ్ల ద్వారా మరొకరు, వాళ్ల ద్వారా ఇంకొకరు, అట్లా ప్రభుత్వంలోని అనేక శాఖల్లోని అధికారులతో పరిచయాలు పెంచుకుంది తమారా బంక్. కొన్నిసార్లు అధ్యక్షుడు బరింటోస్ పాల్గొన్న విందులో కూడా దర్శనమిచ్చేది. ఆయన కూడా తమారాతోటి చనువుగా మాట్లాడిన ఫోటోలు ప్రచారంలోకి వచ్చాయి ఆ రోజుల్లో. ఇంకాస్త ముందుకెళ్ళి ఆ అధ్యక్షుడితో కలిసి ఒకసారి విహారయాత్రకి పెరూ దేశానికి కూడా వెళ్ళింది తమారా. ఆ అధ్యక్షుడు బరింటాసే 1 సంవత్సరం తర్వాత చే గువేరా మరణ శాసనం మీద సంతకం పెడతాడు అని అప్పటికీ ఆమెకు తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. అయితే బొలీవియాలో అందరికీ తెలిసింది ఆ అమ్మాయి జానపద కళల గురించి పరిశోధన చేస్తోంది అని అంతవరకే. బొలీవియాలో తన ఉనికిని శాశ్వతం చేసుకోడానికి ఒక స్థానిక విద్యార్థిని కాంట్రాక్టు పద్ధతిలో పెళ్లి చేసుకుని బొలీవియా పౌరసత్వం కూడా సంపాదించుకుంది తమారా. పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పిందా కుర్రాడికి, పెళ్ళయ్యాక యూరోప్లో పై చదువులు చదువుకోడానికి నీకు ఆర్థిక సహాయం చేస్తాను అని. అతడు కూడా ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా తమారాని రహస్య వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే యూరోప్కి వెళ్ళిపోయాడు పై చదువుల కోసం. తమారా అనుకున్నది సాధించగలిగింది. బొలీవియా పౌరురాలయ్యింది. ఇంకా దేశంలో ఎక్కడికెళ్లినా ప్రశ్నించేవాళ్లు లేరు. తను చేస్తున్న ఉద్యోగాలతో పాటు యూనివర్సిటీలో విద్యార్థులకు జర్మన్ భాష బోధించడం ప్రారంభించింది. ఆమె జర్మనీ నేపథ్యం కూడా బొలీవియా ప్రభుత్వాధికారుల్ని ఆకట్టుకుంది. ఎవ్వరికీ ఆమె మరొక దేశం నుంచి వచ్చిన గూఢచారి అన్న అనుమానమే రాలేదు. ఇంకా ఆమె సేకరించిన ప్రభుత్వ రహస్యాల్ని అందచెయ్యడానికి
బొలీవియా నుంచి పక్కనున్న దేశాలకు అప్పుడప్పుడు ప్రయాణిస్తూ ఉండేది. క్యూబా నిఘా సంస్థ పంపించిన వాళ్లు కూడా తమారాని గ్వాటిమాలా, చిలీ, పెరు, బ్రెజిల్ ఇలాంటి దేశ సరిహద్దుల్లో రహస్యంగా కలిసి ఆ సమాచారాన్ని అందుకుని క్యూబాలోని నిఘా విభాగానికి చేర్చేవాళ్లు. చే కాంగోలో ఉన్న 1965వ సంవత్సరం అంతా తమారా బొలీవియాలో ఇలాగా రహస్య సమాచార సేకరణలో, దాన్ని క్యూబాకి చేరవేయడంలో అత్యంత రహస్యంగా, సమర్థవంతంగా తన కార్యక్రమాలు కొనసాగించింది. ఆ రోజుల్లో ఒక్కసారి కూడా చేతో మాట్లాడలేదామె. ఇదండి తమారా పరిస్థితి 1966 మధ్యకి. ఇప్పుడు మళ్లీ మనం చెకోస్లోవేకియాకి చే ఉన్న చోటికి వెళదాం. బొలీవియాలో పరిస్థితులు గెరిల్లా పోరాటం ప్రారంభించడానికి అనువుగా ఉన్నాయి కాబట్టి చెకోస్లోవేకియా నుంచి సరాసరి బొలీవియాకి వెళతాను అని ఫిడెల్ కాస్ట్రోకి వర్తమానం పంపించాడు. ఫిడెల్ సమాధానమిచ్చాడు, అంత తొందరపడొద్దు, ఇంకా మరికొన్ని ఏర్పాట్లు అవసరం. అలాగే అక్కడికి మీతో రావాల్సిన గెరిల్లా దళాలకు హవానాలో శిక్షణ ఇస్తున్నాము. వాళ్లతో రాబోయే రోజుల్లో మీరు కలిసి పనిచేయాలి కాబట్టి మీరు హవానాకి వస్తే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూసుకుని బొలీవియాకి వెళ్లొచ్చు. రమ్మని బలవంతం చేయడం లేదు, కాని ఇటు వచ్చి వెళితే మీకు బొలీవియా ప్రయాణం సులువవుతుంది అని. చే రాసిన కాంగో డైరీస్ పుస్తకం ముందు మాటలో చే భార్య ఎలియాడా ఈ ఉత్తరంలోని కొంత భాగాన్ని చేర్చింది. అది చదివితే తెలుస్తుంది ఫిడెల్ కాస్ట్రో చే భద్రత గురించి, చే తరువాతి ప్రయాణం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో అని. చేకున్న పట్టుదల తెలుసు కాబట్టి ఆయన మనసు మార్చడం అసాధ్యం. కాని ఆ వెళ్లేదేదో మరింత జాగ్రత్తతో వెళితే మంచిది అని ఫిడెల్ కాస్ట్రో అభిప్రాయం. ఒత్తిడి పెట్టి చే నిర్ణయం మార్చలేమని ఫిడెల్కి తెలుసు. అందుకని మీ ఇష్టం అంటూనే హవానాకి రమ్మని ఒప్పించే ప్రయత్నం చేశాడు. హవానాలో మీరు పూర్తిగా అజ్ఞాతంగా ఉంటారు, మీ భద్రత గురించి, మీరు రహస్యంగా ఇక్కడ ఉండడం గురించి నాది హామీ అని చెప్పాడు ఫిడెల్ కాస్ట్రో. ఫిడెల్ కాస్ట్రో నుంచి ఇన్ని హామీలు అందాక చేకి కూడా బొలీవియాకి వెళ్లే ముందు హవానాలో కొన్ని నెలలు గడపడం మంచిదనిపించింది. అయితే ప్రేగ్ నుంచి హవానాకి వెళ్లబోయే ముందు స్పెయిన్లో అజ్ఞాతంగా ఉంటున్న పదవీచ్యుతుడైన అర్జెంటైనా పూర్వ అధ్యక్షుణ్ణి కలుసుకోవాలనిపించింది. 1963లో ఉరుగ్వే దేశం నుంచి కొద్ది గంటలపాటు అర్జెంటైనా వెళ్లినప్పుడు ఆతిథ్యమిచ్చింది ఈ అధ్యక్షుడే. చే అంటే విపరీతమైన అభిమానం ఆయనకు. వేరే పాస్పోర్టుతోటి రహస్యంగా స్పెయిన్ వెళ్లి ఆయన్ను కలుసుకున్నాడు చే. బొలీవియాలో తాను చేపడదాము అనుకుంటున్న గెరిల్లా పోరాటం గురించి ఆయనతో చర్చించినప్పుడు ఆయన చెప్పాడు, వద్దు, బొలీవియాలో గెరిల్లా పోరాటం విజయవంతం కాదు, స్థానిక కమ్యూనిస్టు పార్టీలు మీకు సహకరించవు, పైకి అన్నీ బాగానే చెప్తారు కాని క్షేత్రస్థాయికి వెళ్ళాక వాళ్లని నమ్మకూడదు, స్థానిక దళాల సహకారం లేకుండా మీ దళం ఒక్కటే అక్కడ పోరాటానికి వెళ్లడం ఆత్మహత్యా సదృశం అని. సరిగ్గా చే సంవత్సరం క్రిందట కాంగో వెళదామనుకున్నప్పుడు ఈజిప్టు అధ్యక్షుడు కూడా ఇలాగే చెప్పాడు. అయినా కాని చే వినలేదు. ఇప్పుడు కూడా చే వినే స్థితిలో లేడు. అసలే కాంగో పరాజయం ఇంకా మనసులో పచ్చిగా ఉంది. క్యూబాలోనేమో అన్నింటికీ దూరంగా వెళుతున్నాను అని రాసిన ఉత్తరం అందరికీ తెలిసిపోయింది. ఏదో విధంగా ముందుకెళ్లడమే తప్ప ఎక్కడా రాజీపడే మార్గం కనిపించలేదు చే గువేరాకి. ఒక విధంగా ఇది తనంతట తాను సృష్టించుకున్న బోను అయ్యింది, సెల్ఫ్ మేడ్ ట్రాప్. తనే అనుకున్నాడు, తనే చిక్కుకున్నాడు. ఆ అర్జెంటైనా మాజీ అధ్యక్షుడు ఇచ్చిన సలహాకి వేరే సమాధానమేమీ ఇవ్వకుండా చెకోస్లోవేకియా వచ్చేసి అక్కడ్నుంచి మరొక పాస్పోర్టుతోటి దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ హవానా చేరుకున్నాడు చే గువేరా 1966 జులై 25న. హవానా నుంచి అదృశ్యం అయ్యే ముందు వరకు చే క్యూబాలో నంబర్ 2 నాయకుడు. అతడి కనుసన్నల్లో లక్షలాది మంది చైతన్యవంతులయ్యేవాళ్లు. ఎక్కడికెళ్లినా
దుర్భేద్యమైన భద్రత, అమెరికా డేగ కళ్లనుంచి చేని కాపాడుకోవడానికి క్యూబా పౌరులందరూ ఆయన పక్కన నిలబడ్డ పరిస్థితి. మరి ఇప్పుడు ఈ దేశంతో సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నాను అని ప్రకటించి వెళ్ళాక ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చి క్యూబా ప్రజలకు తన మొహం ఎలా చూపించగలడు? మాట ఇచ్చినట్లుగా ఫిడెల్ కాస్ట్రో చే హవానాలో అజ్ఞాతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. హవానాకి తూర్పున జనసమ్మర్దం ఎక్కువగా లేని గ్రామీణ ప్రాంతంలో ఒక ఇల్లు చే నివాసమయ్యింది. అత్యున్నత భద్రతా ప్రమాణాల మధ్య ఆ ఇంటి చుట్టుపక్కలకి ఎవ్వరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. ఎవ్వరికీ ఆ ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తున్నాడని కూడా తెలిసే అవకాశమే లేదు. చే రాక గురించి కూడా ఫిడెల్ కాస్ట్రోతో బాటు ఒకరిద్దరు అత్యున్నత మిలిటరీ అధికారులకు మాత్రమే తెలుసు. చే కుటుంబ సభ్యులకు కూడా చాలా రోజుల వరకు చెప్పలేదు. తెలిసాక భార్య ఎలియాడా మాత్రం వారాంతంలో వచ్చి వంట చేసి పెడుతుండేది. ఆ రోజుల్లో ఇలాంటి రహస్య మిలిటరీ కార్యకలాపాలు సాధారణమే కాబట్టి మిగతా పౌరులు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఊరి బయట ప్రాంతంలో ఏం జరుగుతోంది అనేది. పిల్లల వయసు పెద్దమ్మాయికి 6 ఏళ్లు, పెద్దబ్బాయికి 4 ఏళ్లు, చిన్నవాళ్లు 3 సంవత్సరాలు, సంవత్సరంన్నర. ఈ పెద్దమ్మాయే మొన్నీ మధ్యన 2019లో కేరళ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ రోజుల్లో అమ్మ అప్పుడప్పుడు ఊరి చివరగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లేది. అక్కడ ఒక ఆయన్ని చూపించి, ఈయన మీ నాన్న మిత్రుడు, పేరు రామోన్, మీ నాన్నలాగే ఈయన కూడా డాక్టరు, నాన్న కబుర్లన్నీ ఈయన మనకి చెప్తాడు అని చెప్పేది. ఆయన మా నాన్నలాగే ఉన్నాడేమో అనుకునేవాళ్లం, కాని నాన్న ఫ్రెండ్ అంటుందేమిటి అని కూడా నాకు అనిపించేది. చెల్లెళ్లకి తమ్ముళ్లకి అంతగా తెలిసేది కాదు. చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది ఆయన నిజంగా మా నాన్నే అని, అజ్ఞాతంలో ఉండడం వల్ల తెలియనివ్వలేదని అని. మొదటి భార్య కూతురు హిల్డిటాకి 11 ఏళ్ల వయసు. ఆమైతే గుర్తుపట్టగలదు. వార్త ఏమాత్రం బయటికెళ్లినా ప్రమాదమే. అందుకని మొదటి భార్య హిల్డాకి కాని, పెద్దమ్మాయి హిల్డిటాకి కాని చే అక్కడున్నాడు అన్న విషయం తెలియనివ్వలేదు. ఎంత విచిత్రమైన పరిస్థితో ఆలోచించండి. పిల్లల్ని ఎదురుగుండా ఉంచుకుని కూడా వాళ్లతో నాన్నా అని పిలిపించుకోలేని స్థితి. ఏ నగరంలోకి 7 ఏళ్ల క్రిందట తన నాయకత్వంలోని విప్లవ దళాల్ని నడిపించి ఆక్రమించుకున్నాడో, ఏ నగరంలో 6 ఏళ్లపాటు తన ముద్ర వేశాడో, ఏ నగరాన్ని బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు రోజుల్లో అత్యంత భద్రంగా కాపాడాడో, ఏ నగర వీధుల్లో ముందు 4 వెనక 4 సైన్య శకటాలు వెళ్తుంటే ఠివిగా ప్రయాణించాడో, అదే నగరానికి వెలుపల ఎవ్వరికీ తెలియకుండా ఉండాల్సొచ్చింది. చే తను నమ్మిన విలువల కోసం, సిద్ధాంతాల కోసం ఎందర్నైనా ఎన్నింటినైనా వదులుకోవడానికి సిద్ధమే అని అభ్యాసాత్మకంగా నిరూపించిన సందర్భం అది. అట్లా హవానాలో చే అజ్ఞాతవాసం 3 నెలలు కొనసాగింది. 1966 జులై 25 నుంచి 1966 నవంబర్ 1 దాకా. ఈ 3 నెలల్లో చే బొలీవియా ప్రయాణం కోసం అనేక ఏర్పాట్లు జరిగాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా చే ఆకారంలో మార్పు. క్యూబా ఇంటెలిజెన్స్ విభాగంలో అన్ని వర్గాల నిపుణులు ఉండేవాళ్లు. ఒక మనిషిని పూర్తిగా వేరే మనిషిగా మార్చెయ్యగలరు. వాళ్లల్లోని ఒక డెంటిస్టు ముందుగా చే ముందు పళ్లని కొంచెం ఎడంచేశాడు. మరొక స్పెషలిస్టు చే జుట్టు కొంతమేర పీకి బట్టతల అనిపించేలాగా చేశాడు. జుట్టుకి అక్కడక్కడా తెల్లరంగు వేశారు. వెడల్పాటి కళ్లజోడు ఎలాగూ ఉండనే ఉంది. మొత్తం మీద 2-3 రోజుల్లో చే గువేరాని 50-60 ఏళ్ల వయసున్నవాడిలాగా, రూపురేఖలు పూర్తిగా మారిపోయేలాగా చేశారు. ఫిడెల్ కాస్ట్రోనే ఆశ్చర్యపోయాడు. తన మిలిటరీ క్యాడర్స్లో 4-5గురికి చేని వేరే పేరుతో పరిచయం చేసినప్పుడు ఎవ్వరూ ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. తాననుకున్న ప్రణాళిక సజావుగా అమలవుతోంది అని సంతోషించాడు ఫిడెల్ కాస్ట్రో. ఇంకా రెండో రకం ఏర్పాట్లేమిటంటే, చేతో పాటుగా వెళ్లే గెరిల్లా దళాల్ని సిద్ధం చెయ్యడం. చే క్యూబాలో లేని రోజుల్లో ఫిడెల్ కాస్ట్రో ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో గెరిల్లా పోరాటాల కోసం
శిక్షణా శిబిరాలు హవానాలో కొనసాగిస్తున్నాడు అని తెలుసుకున్నాం కదా. చే వచ్చాక ఆ శిక్షణా కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ఆయా దేశాల నుంచి వచ్చి హవానాలో చదువుకుంటున్న విద్యార్థులతో పాటు స్థానిక క్యూబా యువకులు కూడా గెరిల్లా పోరాటాల్లో శిక్షణ పొందుతున్నారు. కొన్నిసార్లు చే ప్రత్యక్షంగా వెళ్లి ఆ శిక్షణా కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తుండేవాడు. ఆయనే చే అని వాళ్లకు తెలీదు, రూపం మారిపోయింది కాబట్టి. ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతాల్లో చేని తన బొలీవియా పోరాటానికి కావలసిన గెరిల్లా దళ సభ్యుల్ని ఎంపిక చేసుకోమని చెప్పారు. ఆ శిక్షణ పొందేవాళ్లల్లో ఎవరెలాంటి వాళ్లో చేకి బాగా తెలుసు. మెరికల్ లాంటి యువకుల్ని ఎంపిక చేసుకున్నాడు. వాళ్లల్లో 4 తనతో పాటు కాంగో వచ్చిన వాళ్లే. మరికొంతమంది ఎప్పుడో 7-8 క్రిందట సియర్రా పర్వతాల్లో తనతో పాటు పోరాటంలో పాల్గొన్నవాళ్లు. మరికొంతమంది తనకి బాడీగార్డులుగా పనిచేసినవాళ్లు. వాళ్లందర్నీ ఒకరోజు చే ఉంటున్న ఇంటి దగ్గర పెరేడ్ చేయించారు. అప్పటిదాకా వాళ్లకు ఎక్కడికెళ్లాలో ఎవరితో పోరాడాలో తెలీదు. ఏదో ఒక అంతర్జాతీయ పోరాటానికి వెళ్లాలి అని మాత్రమే తెలుసు. వాళ్లల్లో ఒక్కొక్కర్నీ పరిశీలిస్తూ భుజం తడుతూ వెళుతున్న బట్టతల వృద్ధుణ్ణి వాళ్ళెవ్వరూ గుర్తుపట్టలేకపోయారు, ఆయనంతట ఆయనే చెప్పుకునేదాకా. అప్పుడు ఆశ్చర్యపోయారు తమతో మాట్లాడుతోంది చే అని తెలుసుకుని. ఆయనతో కలిసి ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధం అన్నారు వాళ్లందరూ. ఒక్కసారి తన గురించి చెప్పుకున్నాక ఇంక తరచూ వాళ్లకి చేనే ప్రత్యక్షంగా శిక్షణనిచ్చేవాడు. ఫ్రెంచి భాషలోనూ, అలాగే బొలీవియా వాళ్లు మాట్లాడే స్థానిక భాష గురించి, బొలీవియా ప్రజల ఆచార వ్యవహారాలు, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటివన్నీ వివరంగా చెప్పాడు. వాళ్లల్లో కొంతమంది బొలీవియా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మోన్హోతోనే అప్పుడప్పుడు తలనొప్పిగా ఉండేది. కాని బొలీవియా వెళ్ళాక తమకి మద్దతునివ్వాల్సింది వాళ్లే కాబట్టి అతణ్ణి భరిస్తుండేవాడు చే. ఈ మోన్హే అన్న పేరు కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత చే మరణంలో అతని పాత్ర కూడా ఉంటుంది. 3వ రకం ఏర్పాట్లు. అక్కడ బొలీవియాలో చే దళం కోసం రంగాన్ని సిద్ధం చేయడం. ఒకసారి చే హవానాకి వచ్చి బొలీవియా వెళ్లడం ఖాయం అనుకున్నాక ముందుగా జులై చివర్లో 4-5 బొలీవియా పంపించారు. వాళ్లు చేయాల్సిందేమిటంటే వీలైనంత త్వరలో బొలీవియాలో ఏదైనా గ్రామీణ ప్రాంతంలో జనసంచారం లేని చోట కొన్ని 100 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం. దాన్ని చే వెళ్ళాక బేస్ క్యాంపుగా ఉపయోగించుకోవాలి. వాళ్లు బొలీవియాలోని వివిధ ప్రదేశాలని పరిశీలించి చివరికి దక్షిణ తూర్పు ప్రాంతంలో 2-3 వేల ఎకరాల ర్యాంచిని గుర్తించారు. యూట్యూబ్ వీడియోలో మ్యాప్ చూపిస్తున్నాను. బొలీవియా మ్యాప్లో కింద అంటే దక్షిణ దిక్కులో, కాస్త కుడివైపున అంటే తూర్పు ప్రాంతంలో ఉంటుంది ఆ ప్రదేశం. బొలీవియా ఒక రాజధాని లా పాజ్కి సుమారుగా 850 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొలీవియాలో ఇంకో ముఖ్య పట్టణమైన శాంతాక్రూజ్కి, ఆ దేశ అర్జెంటైనా సరిహద్దుకి మధ్యలో ఉంటుంది ఈ ప్రదేశం. గెరిలా యుద్ధపరంగా ఈ స్థలానికి కొన్ని ప్రయోజనాలున్నాయి. ఆ 1000 ఎకరాల్లో విశాలమైన మైదానాలు, బోలెడన్ని పర్వతాలు ఉన్నాయి. వాటి మధ్యగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. జనసాంద్రత చాలా తక్కువ. ఆ ర్యాంచ్లో రహదారికి దూరంగా ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. ఈ మొత్తం ప్రదేశానికి దగ్గర్లో చమురు క్షేత్రాలున్నాయి. అక్కడి కార్మికులు గెరిల్లా దళాలకు మద్దతునిచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి ఆ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల్ని క్యూబా నుంచి వెళ్లిన చే అనుచరులు కొనుగోలు చేశారు. వాళ్లకి స్థానికంగా ఉండే బొలీవియా విప్లవదళ సభ్యుడు సహాయం చేశాడు. దీన్ని కాలమినా ర్యాంచ్ అనేవాళ్లు. భవిష్యత్తులో చే బృందం చేసిన రహస్య పోరాటాలన్నీ ఈ ప్రదేశం చుట్టుపక్కలే జరిగాయి. అందుకే కాస్త వివరంగా చెప్తున్నాను. ఆ మ్యాప్ కూడా చూడొచ్చు మీరు. అయితే వాళ్లు గమనించలేకపోయిన కొన్ని ఇబ్బందులేమిటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు రాజకీయ చైతన్యం చాలా తక్కువ. ఆ ప్రాంతంలో విషపూరితమైన ఈగలు ఎక్కువగా ఉండేవి. అలాగే అక్కడికి కొద్ది గంటలు డ్రైవింగ్ దూరంలో ప్రభుత్వ మిలిటరీ స్థావరం ఒకటుంది. మొత్తానికి
ప్రయోజనాల్ని ఇబ్బందుల్ని బేరీజు వేసుకుని ఆ ర్యాంచ్ భూమినే తమ బేస్ క్యాంప్కి ఎంపిక చేసుకున్నారు, కొనుక్కున్నారు. ఇదంతా ఇంకా చే హవానాలో ఉండగా బొలీవియాలో జరిగిన ఏర్పాట్లు. 1966 అక్టోబరు ప్రాంతానికి చేకి బొలీవియా నుంచి సానుకూల సంకేతాలొచ్చాయి. ఎంపిక చేసుకున్న దళ సభ్యులందరూ కూడా వివిధ మార్గాల ద్వారా రకరకాల పాస్పోర్టులతో ప్రయాణించి ఒక్కొక్కరే బొలీవియా చేరుకుంటున్నారు. అప్పటికే చే రూపం మారిపోయింది కదా. మారిపోయిన రూపంతోటి మరొక పేరుతో ఉరుగ్వే దేశపు పాస్పోర్టు సృష్టించగలిగారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా సిస్టమ్స్ ఓఏఎస్ అనే సంస్థ తరఫున బొలీవియా గ్రామీణ ప్రాంతాల్ని అధ్యయనం చెయ్యడానికి వస్తున్నాడు అని ఫేక్ డాక్యుమెంట్లు కూడా సృష్టించారు. అమెరికా సంస్థ కాబట్టి బొలీవియా ప్రవేశించడం తేలికవుతుంది. ఇన్ని ఏర్పాట్ల తర్వాత చే కూడా బయల్దేరే సమయం వచ్చేసింది. అందరూ ఉద్విగ్నభరితంగా ఉన్నారు. చేని చివరిసారిగా చూపించడానికి అలియాడా పిల్లల్ని తీసుకొచ్చింది ఆయనున్న రహస్య ప్రదేశానికి. మారిపోయిన చేని వాళ్లు అస్సలు గుర్తించే ప్రసక్తే లేదు. ఈ అంకుల్ ఇటీవల నాన్నను కలుసుకునొచ్చాడు, నాన్న చెప్పిన మంచి మాటలు మీకు చెప్తాడు అంది అలియాడా. అందరూ కలిసి భోజనం చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఇంతకు ముందు చే కూర్చునే చోటనే ఇప్పుడు కూర్చున్నాడు. కాని ఇప్పుడు పిల్లల దృష్టిలో ఆయన అంకుల్ రామోన్. పెద్దపాప ఎలియాడా గంతులేసి ఆడుకుంటూ పడిపోబోతుంటే చే గబాల్న పట్టుకున్నాడు. ఎంతైనా తండ్రి హృదయం కదా. ఆ పాప అమ్మా ఈ ముసలాయన నన్నెత్తుకుంటున్నాడు చూడు అంటూ తల్లి దగ్గరకు పరిగెత్తింది. కన్న కూతురే తనని పరాయివాడుగా భావించి పారిపోతుంటే చే మనసు ఎంత క్షోభపడి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎదురుగుండా రక్త సంబంధం, నేనే మీ నాన్నను అని చెప్పుకోలేని సంక్లిష్ట సందర్భం. ఇదేనా విప్లవ జీవితమంటే? అవును అనే సమాధానమిస్తుంది చే గువేరా ఎంచుకున్న జీవన ప్రస్థానం. 1966 నవంబర్ 1వ తేదీ చే బయల్దేరాల్సిన రోజు రానే వచ్చింది. ముందు రోజు రాత్రి ఆయనకిష్టమైన అర్జెంటైనా వంటకాలు చేశారు. అలియాడా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసొచ్చింది. సంవత్సరంన్నర క్రిందట కాంగో బయల్దేరిన క్షణాలు గుర్తొచ్చాయి. అప్పుడు వీడ్కోలు చెప్పడానికి ఫిడెల్ ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆ విషయం తెలిసింది ఆయనొక్కడికే. ఇప్పుడు చేకి వీడ్కోలు చెప్పడానికి ఒక బృందం ఉంది. అందరికీ తెలుసు గెరిల్లా పోరాటం అంటే ప్రాణాలకు తెగించి ముందుకెళ్లడమే అని. ఫిడెల్ కాస్ట్రో చే ఇద్దరూ ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు. 10 ఏళ్ల క్రిందట వాళ్ళిద్దరూ ఎవరికి ఎవరో. ఈ 10 ఏళ్లల్లో ప్రాణంలో ప్రాణమయ్యారు. దేశం కాని దేశంలో విడదీయరాని భాగమయ్యాడు చే గువేరా. ఇప్పుడు మరో మహాప్రస్థానానికి సిద్ధమవుతున్నాడు. ఇద్దరూ విప్లవ నాయకులే కాబట్టి భావోద్వేగాలు బయటపెట్టుకోలేదు. బృందం అంతా ఉద్విగ్నంగా చూస్తున్నారు. అలియాడా కన్నీళ్లు ఆపుకుంటోంది. 50 ఏళ్ల ఉరుగ్వే వ్యాపారవేత్త రూపంలోని 38 సంవత్సరాల చే గువేరా వడివడిగా అడుగులు వేసుకుంటూ కారులో ఎక్కాడు. డ్రైవ్ డామిట్ అన్నాడట. కారు మిలిటరీ ఎయిర్ బేస్ వైపుకు దూసుకెళ్ళింది. చే నిష్క్రమించిన ఆ ప్రదేశమంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. చే సమగ్ర జీవిత చరిత్ర రాసిన లీ ఆండర్సన్ కథనం ప్రకారం చే అలా వెళ్లగానే ఫిడెల్ కాస్ట్రో 2 చేతులతో మొహాన్ని కప్పుకుని అలాగే కూర్చుండిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా? ఎవరికీ అడిగే ధైర్యం లేదు, ఓదార్చే చనువు లేదు. కాసేపటికి తలెత్తి చూశాడు. చేని మోసుకెళ్తున్న విమానం గాలిలోకి ఎగిరింది. ఒక వీరుడి తుది ప్రస్థానం మొదలయింది. ఇలాంటి ప్రతి ప్రయాణమూ తుది ప్రయాణం అనుకునే ఆ విప్లవ బృందంలో ఎవ్వరూ చేకి ఇది నిజంగానే తుది ప్రయాణం అనుకుని ఉండరేమో. ఇవండి చే కాంగో పరాజయం నుంచి వచ్చాక మళ్లీ బొలీవియాకి బయల్దేరే సంవత్సర కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు. ఇంకా చేకి మిగిలింది 11 నెలల సమయం మాత్రమే. ఆ 11 నెలల్లో ఆయన ఎంపిక చేసుకున్న విప్లవ పథం ఎలా కొనసాగింది, ఆయన అంతిమ క్షణాల్ని ఎలా కౌగిలించుకున్నాడు, మృత్యువుని ఎలా ఆహ్వానించాడు, రాతిగుండెల్ని సైతం కరిగించే ఆ చివరి క్షణాల్లో గంటగంటకు ఏం జరిగింది, ఈ విశేషాలన్నీ వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 13వ భాగంలో తెలుసుకుందాం. ఈ 12వ భాగాన్ని ఇంతటితో ముగిస్తాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం 13వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.